మనవన్నీ పల్లెటూళ్ళు, మన దేశం అంతా పల్లెటూళ్ళే. మనిషి సస్తున్నాడు అంటే మందు దొరకని ఊళ్ళు, సచ్చిన వాడిని మోసుకుపోదాము అంటే దారి డొంకా లేని ఊళ్ళు, చచ్చేడు అని టెలిగ్రామ్ ఇద్దామంటే పోస్ట్ ఆఫీస్ కూడా లేని ఊళ్ళు. ఒకవేళ టెలిగ్రామ్ ఇచ్చినా చదివేవాడు లేని ఊళ్ళయ్యా మన ఊళ్ళు. ఊరుకోవయా, అన్ని సాగు కవర్లు చెప్తావు. మంచి కవులు కూడా చెప్తాను వినమయ్యా. మన ఊళ్ళు నుంచి మన పల్లెటూళ్ళు. అవునయ్యా, అట్టాటి ఊళ్ళే. నువ్వేమన్నా బాగు చేస్తావా? అది కదయ్యా, నీ నెత్తి మీద తేలుందో నాయనా అని చెప్పినందుకు నన్ను తీసేమంటే ఎలాగా నువ్వు తీసుకోవాలి. కానీ ఏమయ్యావు, మేం చేసేదానికి నువ్వు చెప్పేది ఏంటయ్యా? ఓపడకయ్యా, నేను చెప్పేది సరిగా వినిపించుకోండి. చూడండి, ప్రజలంతా కలిసి కొంత డబ్బు, పంచాయతీ బోర్డు కొంత డబ్బు, గవర్నమెంట్ కొంత డబ్బు అంతా కలిపి మీ చేతికిస్తే అయిపు లేకుండా పోతానంట. అంతేగా? లేవరా లేవడే. సోదరులారా, ఆగండి ఆగండి. పోనీ అదంతా ఖర్చు కష్టం అనుకోండి. చూడండి, మన వీధులు ఎంత అసహ్యంగా ఉన్నాయో. ఇళ్లలో ఉన్న చెత్త చెదారం అంతా తీసుకొచ్చి వీధుల్లో బారేస్తారు. ఆహా, ఇళ్లలో చెత్త ఇళ్లలో పెట్టుకోమంటావు, లేకపోతే 10 మంది నడిచే వీధుల్లో బారేస్తానంటావు. మీ ఎత్తున వస్తే మీరు ఊరుకుంటారు. నేను ఎత్తున పోస్తే ఊరుకుంటావు. చాలు కాని పదండ్రా. నువ్వట్లా ఎవరో మహానాయకుడు వచ్చాడన్నారు. అన్నారులే. చి 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 చి.